లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి మీరు ఫేస్ చేసేటువంటి వైరల్ అవుతున్నటువంటి కొన్ని విషయాలు వాటి చట్టాలతో సహా వివరించబోతున్నాను. అంతేకాకుండా ముందుగా ఒక మాట, హిందువులందరూ కూడా ఒకేలా ప్రవర్తించరు. కాబట్టి హిందువులందరూ మనకు బంధువులే తప్ప విమర్శకులు కాదు, వ్యతిరేకులు కాదు, శత్రువులు అంతకన్నా కాదు. ఎవరో కొందరు మతం నెత్తికెక్కి మతమెక్కి బుర్రలేని అజ్ఞానులు మతోన్మదులు తప్ప మిగతా హిందూ సోదరులందరూ కూడా మనకు మిత్రులే. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. వారు మన ఫ్రెండ్స్, మన బంధువులు, మన సహోదరులను మర్చిపోకండి. విలువల్ని మానవత్వాల్ని కల్మషం చేయకండి. అలాగే వారి దేవుళ్లను మతాలను కించపరచకండి. అందరూ అలా ఉండరు. మదమెక్కి బుర్రలేని అజ్ఞానులు మతోన్మాదులు మాత్రమే బిహేవ్ చేస్తారు తప్ప వీరంతా మన ఫ్రెండ్స్, అందరూ కూడా భారతీయులే అని గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు వీరిలో తెలివితేటలతో అన్ని చట్టాలను క్రోడీకరించి క్రైస్తవుల మీద పగబట్టి ఈ చట్టాలతో ఆడుకోండి అని చెప్పి ఒక టెక్స్ట్ మెసేజ్ తయారు చేసి వైరల్ చేశారు. అఫ్కోర్స్ అన్ని గ్రూపులకి వచ్చే ఉంటుంది, అందరికీ వచ్చే ఉంటుంది, తెలిసే ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి వైరల్ అవుతుంది. అది మీకు తెలిసే ఉంటుంది కాబట్టి దాని వెనకాల ఫ్యాక్ట్ ఏంటి, దానికి సంబంధించిన అవేర్నెస్ ఏంటో, సత్యం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఒక్కొక్కటిగా. నంబర్ 1 ఏంటంటే, క్రైస్తవులుగా మారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పొందుతున్న వారు నేరస్తులు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే మరి ఓసీ బీసీల్లో కూడా చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అనేక మంది ఉన్నారు కదా. మరి వారి సంగతి ఏంటి? ఎవరు మతం మారినా, క్రిస్టియానిటీలోకి వెళ్ళినా ఎస్సీ ఎస్టీలు మాత్రమే మారకూడదనా మీ ఉద్దేశం? మిగతా వాళ్ళు క్రిస్టియన్స్ కాదా? అయితే ఇంకో కిందకు చూస్తే, ఇంట్లో క్రైస్తవ ఫోటోలు కానీ, బైబిల్ పట్టుకుని కనబడిన, చర్చికి వెళ్తున్న శుభలేఖలు కానీ, కొటేషన్లు కానీ, బైక్ మీద కొటేషన్లు కానీ, ఇలాంటివన్నీ ఫోటోలు కానీ, వీడియోలు కానీ సంపాదించి కేసు పెట్టొచ్చు, కేసు పెట్టండి అని ఉందా మెసేజ్లో. ఏం పర్వాలేదు, మరిన్ని ఫోజులు ఇచ్చి స్టైల్గా కూడా తీయించుకోండి, ఎన్ని కావాలో తను తీయించుకోండి, ఏం చేయలేరు. అవి ఎవిడెన్సెస్ కాదు. మతం మారారు అంటే బ్యాప్టిజం మాత్రమే దానికి ప్రామాణికం, కానీ ఇవన్నీ కాదు. అయినా వారు స్వతహాగా డిక్లేర్ చేయాలి, దాన్ని డిక్లరేషన్ అంటారు. ఒకసారి సీఎం జగన్ గారి మీద టీటీడీ ప్రవేశాన్ని నిరసిస్తూ డిక్లరేషన్ కోసం రాద్ధాంతం చేసి రాజకీయం చేశారు చూసారా, అలాంటిదే. సో హైకోర్టుకు వెళ్తే ఆ పిటిషన్ పెట్టిన వాళ్ళని చివాట్లు పెట్టింది హైకోర్టు, పెట్టి అవతలికి పొమ్మంది. సో మతం మీ హక్కు, అధికారికంగా మారే వరకు కూడా ఏమీ చేయలేరు. ఇక రెండో పాయింట్ చూద్దాం. ముఖ్యంగా ఇది ఎవరిని బేస్ చేసుకుని అంటే ఎస్సీ ఎస్టీ జాబ్ హోల్డర్ని బేస్ చేసుకుని. అవన్నీ కూడా ఎవరికి పంపిస్తారంటే వీళ్ళ మీద 420 కేసు పెట్టమని ఉంది. 420 కేసు పెడతారా? పోలీసులు ఏం తీసుకోరు, కేవలం కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించాలి. వారు మిమ్మల్ని పిలిచి డిక్లరేషన్ కూడా అడుగుతారు. 420 కేసు ఎలా పెడతారో నిరూపణ కాకుండా తేల్చేది కోర్టు లేదా డిపార్ట్మెంట్, కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇంకొకటి ఏంటంటే ఐపీసీ 420 అనేది, ఐపీసీ సెక్షన్ 420 అనేది చీటింగ్ సెక్షన్కి సంబంధించింది. మోసం చేసిన దొరికిన సందర్భంలో పెట్టే కేసు అది. మతపరంగా దాన్ని యూజ్ చేయడం లేదు. అవసరమైతే పోలీసు వారిని, మీకు తెలిసినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్న వారిని అడగండి. ఎక్కువగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో మాత్రమే వాడతారు. ఇకపోతే ఇంకొక పాయింట్ చూద్దాం. ఇంకొకటి ఏంటంటే, మతం మారితే క్యాస్ట్ మారి ఓసీలు బీసీసీలు ఇలా అవుతారు అంటూ సమ్ జీవో నెంబర్ 9073 అని ఇలా చెప్తున్నారు. వీళ్ళకి కూడా క్లారిటీ లేదు. వీటిని క్లారిటీగా చాలా క్లియర్గా వివరించాను. ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టాను, ఇంకా టైం వేస్ట్ చేయకుండా. ఇక ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలు వారి కోటాలో జాబ్ సంపాదిస్తే వారు చర్చికి వెళ్తే బీసీసీలు అయిపోతారు, జాబ్ పోద్ది. అప్పటి వరకు ఇచ్చిన జీతము ఖర్చులన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వానికి కట్టేయాలి అని చెప్పి ఆ మెసేజ్లో ఉంది. అలా ఎప్పటి వరకు ఎవరికైనా జరిగిందా? పోనీ ఏ చట్టం ఏ సెక్షన్లో ఉంది, ఏ చట్టం చెప్పిందో చెప్పండి. బీసీలు కూడా బీసీసీలోకి వెళ్ళిపోతారా? ఇవ్వండి రా బాబు, చాలా మంది మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీలు చాలా మంది మాకు హోదా ఇవ్వండి, క్రిస్టియన్గా మమ్మల్ని గుర్తించండి అన్న ఎవరు ఇవ్వటం లేదు, ఏ సర్టిఫికెట్ ఇవ్వటం లేదు. తెలుసుకుని మాట్లాడండి. ఎస్సీ ఎస్టీలకు మాత్రమే, అది కూడా ఎస్సీలకు మాత్రమే ఇచ్చేది బీసీసీ అనేది. ఇక ఆ మెసేజ్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, మత విశ్వాసాలను కించపరచడం, ఆహ్వానం లేని ఇంటికి వెళ్ళకూడదు అని, వారికి ఏమీ బోధించకూడదు అని, రాత ద్వారా కానీ, చేత ద్వారా కానీ, మాట ద్వారా, బోధనల ద్వారా ఇలా ఉంటే గనక వారి మీద ఐపీసీ సెక్షన్ 295A ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది అని చెప్పి. నిజంగా ఇదే నిజమైతే ముందు మతాల మీద పడి కించపరిచే మతోన్మదులు వాళ్ళని పంపించాలి జైలుకి. ఏ ఇంటికి వెళ్ళకూడదా, మాట్లాడకూడదు. అలా అయితే ఈ అడ్వర్టైజర్స్, వ్యాపారస్తులు, డెలివరీ బాయ్స్, ఇంటింటికి వెళ్ళేటువంటి హరిదాసులు కానీ, భిక్షగాళ్ళు కానీ, ఈ చుట్టాలు కానీ అందరూనా? అసలు సెక్షన్ 295Aలో ఏముంది? సెక్షన్ 295లో ప్రార్థనా స్థలంలో అపవిత్రం చేయటం, కించపరచటం, పాడు చేయడం లాంటివి ఉంటే 2 సంవత్సరాల జైలు, జరిమానా. సో అది ఏ మతమైనా, ఏ ప్రార్థనా స్థలమైనా. సో టెంపుల్లోనే కాదు, చర్చ్ దగ్గర కూడా, మీటింగ్స్ దగ్గర కూడా వాడొచ్చిది. సో ఇక్కడ మీటింగ్స్ దగ్గర, చర్చ్ దగ్గర కూడా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఈ సెక్షన్ వేయొచ్చు. ఇప్పుడు వీళ్ళంటున్న 295A ఐపీసీ సెక్షన్ మాత్రం నిజమే, ఏ మతమైనా ఉంటుంది. కాకపోతే అది క్రిస్టియన్ల మీద కాదు, ఏ మతమైనా ఉద్దేశపూర్వకంగా రాత ద్వారా కానీ, బోధ ద్వారా కానీ, చేష్టల ద్వారా కానీ కించపరచకూడదు, మతపరమైన విద్వేషాలు చేయకూడదు. అలా చేస్తే 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు శిక్ష ఉంటుంది, వీలైతే జరిమానాతో కూడా ఉంటుంది.
ఇలా ఎవరు చేస్తారు, వాళ్ళని నిజంగానే జైల్లో పడేయాలి. ఎవరు చేసినా, వాళ్ళు హిందువులని క్రిస్టియన్స్ అని ఎవరు చేసినా సరే 295A ఐపీసీ ప్రకారం వాళ్ళని నిజంగానే శిక్షించాలి. అట్లాంటి వాళ్ళని నిజంగానే జైలుకు పంపించాలి. ఇకపోతే ఇంకో క్రిందికి వెళ్తే ఇంకో పాయింట్ ఏంటంటే ఐపీసీ సెక్షన్ 153A ప్రకారం దేవాలయాల సమీపంలో వేషామ్యాలు రెచ్చగొట్టకూడదు, భగ్నం చేయకూడదు, పైగా రోడ్ల మీద తిరగకూడదు, పోస్టర్లు అతికించకూడదు, పత్రికలు పంచకూడదు, పాంప్లెట్లు ఇవ్వకూడదు, ప్రచారం చేయకూడదు. ఇలా చేస్తే 5 సంవత్సరాల జైలు, జరిమానా అంటున్నారు. సెక్షన్ 153A అనేది కేవలం ఒకరికైనా, క్రైస్తవులకు మాత్రమేనా? అది ఏముంటుందో తెలుసా? జాతి, మతం, ప్రదేశం, నివాసం, భాష వీటిలో ఏదైనా సరే శత్రుత్వాన్ని పెంపొందించే పక్షపాత చర్యలు చేయటం కోసం రాయబడింది. సెక్షన్ 153A ప్రకారం ఇవన్నీ 2 గ్రూపుల మధ్య విభజించబడి కొట్టుకునే వాళ్ళ గురించి, 2 గ్రూపుల మధ్య ఇలా విద్వేషాలు వస్తే వారి జాతి గురించి కానీ, మతం గురించి కానీ, ప్రాంతం గురించి కానీ, ప్రదేశం గురించి కానీ, భాష గురించి కానీ కించపరిస్తే ఏదైనా సరే వాటి తీరును బట్టి 5 సంవత్సరాల వరకు జైలు, వీలైతే ఫైను. సో దీన్ని దేవాలయానికి అంకితం అన్నట్టు రోడ్ల మీద నడవకూడదు, ప్రచారం చేయకూడదు, పత్రికలు, పాంప్లెట్లు అంటూ లింక్ లేని దానికి ముడిపెట్టి చెప్తున్నారు. అవేం నిజం కాదు. రాజ్యాంగం ప్రకటించుకునేటువంటి, ప్రచారం చేసుకునేటువంటి స్వేచ్ఛనిచ్చింది. దానికి అడ్డుగా వస్తే కూడా ఈ కేసులన్నీ పెట్టొచ్చు. సెక్షన్ 153A కూడా పెట్టొచ్చు. ఇకపోతే ఇంకా క్రిందకి వెళ్తే సెక్షన్ 153B గురించి కూడా చెప్పారు. సెక్షన్ 153B ఐపీసీ ప్రకారం విదేశీయులను, విదేశీ మతాలను పొగడకూడదు, విదేశీ మతాన్ని ప్రచారం చేయకూడదు, అలాంటివి ఏవో ఉంటాయి. మిగతా దేశాల్లో హిందూ మత ప్రచారం విపరీతంగా జరుగుతుంది. అక్కడ మాత్రం ధర్మము, మతము అంటారు. విదేశీ మతం మాత్రం ఇక్కడ. అసలు 153B అనేది మతానికి సంబంధమే లేదు, జాతీయ సమైక్యతకు సంబంధించింది. అది ఐపీసీ 153Bలో సెకండ్ పార్ట్ మాత్రమే మతం గురించి ఉంటుంది. అయితే 153 అసలు ఏంటి అంటే అది దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను దెబ్బతీయకూడదు అని. 153B ప్రకారం ఏదైనా మత, జాతి, ప్రాంత, భాషా సమూహాలు, కుల సమూహాలు సమాజంలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి భారత పౌరులుగా హక్కులను తిరస్కరించి వాటిని కోల్పోయేలా చేయడం ఒకటి. రాజ్యాంగంపై నిజమైన విశ్వాసము, విధేయత చూపించిన వారు ఇంకొక పాయింట్గా ఉంటుంది. సో దేశం యొక్క సార్వభౌమాధికారము, సమగ్రత దెబ్బతీయకూడదు అని 153 చెప్తుంది. ఈ 153Bలో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇలా దేశానికి, రాజ్యాంగానికి, సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగించేటువంటి విద్రోహ చర్యలు గనక ఉంటే, అలాంటి ప్రార్థనా స్థలాల్లో గనక జరిగితే ఆ ప్రార్థనా స్థలాల్లో ఉండకూడదు అని. అలా దేశాన్ని గనక అవమానిస్తే 5 సంవత్సరాల వరకు జైలు, దాంతోపాటు జరిమానా ఉంటుంది అని. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని రోజుల ముందు ఎవడో ఒకడు నోటుకొచ్చింది వాగుతూ భరతమాత గురించి తప్పుగా మాట్లాడడం వల్ల తీసుకెళ్లి స్టేషన్లో పడేశారు కదా, ఎగ్జాంపుల్ అలాంటివి. ఇంకా ముందుకెళ్తే ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి. సంఘానికి, ప్రార్థనా మందిరాలకు ఇంటిని అద్దెకిచ్చినా వాడినా కూడా 154 సెక్షన్ ప్రకారం, 154 ఐపీసీ ప్రకారం ఇద్దరూ కూడా, అంటే ఓనరు, అద్దెకి తీసుకున్న వ్యక్తులు ఇద్దరూ కూడా శిక్షార్హులే అని ఆ మెసేజ్ ఏదో క్రియేట్ చేశారు. కానీ అసలు సెక్షన్ 154 అనేది ఏముంది? చట్టవిరోధ కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు సొంత స్థలాల్లో లేదా అద్దె స్థలాల్లో ఉండకూడదు అని. అంటే పేకాట, కోడిపందాలు, వ్యభిచారము, డ్రగ్స్ ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాల కోసం అది. ఇది వీటికి చెప్తున్నారు, వీటికి ఏదో అప్లై చేసేస్తున్నారు. ఇక ఇంకొక పాయింట్ కూడా రాశారు, జీవో నెంబర్ 35/1994 అని చెప్పి రాశారు. అంటే నివాస ప్రాంతాల్లో కానీ, వ్యాపార ప్రాంతాల్లో కానీ మందిరాలు నిర్వహించినా, నడిపినా వాటిని తొలగించేయచ్చు అని ఏదో ఉంది. బట్ ఇప్పుడు జీపీ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ రూల్స్ అనేవి 35 యాక్ట్ 2014లో ఉన్నాయి, అవి మారాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంకా 2002 యాక్ట్ రూల్స్నే బేస్ చేసుకున్నాయి, అవే వర్తిస్తున్నాయని తెలియదు. ఇలా ఈ జీవో నెంబర్ను కూడా చూస్తే దీంట్లో మరి వీళ్ళు చెప్పేది ఏమీ నాకు కనపడలేదు. వాటి రూల్స్ ఎలా ఉండంటే ఒక్కోదానికి 100 మీటర్ల దూరంలో ఉండాలి, వాటి సౌండ్ కంట్రోల్, ప్రజలకు ఇబ్బంది పెట్టుకుని ఇలాంటి రూల్స్ ఉన్నాయే తప్ప వీళ్ళనేటువంటి దాని మీద క్లారిటీ లేదు. ఇకపోతే ఇంకొక పాయింట్ ఏముందంటే ఇక రాజకీయాల్లో పోటీ చేస్తే చీటింగ్ కేసు పెట్టొచ్చు అని. పోలీసులకి, కలెక్టర్లకి ఆ చీటింగ్ కేసు ఫైల్ చేయమంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది మరి? రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేయాలి మరి? అంతా తెలియకనే ఎలక్షన్లో పోటీలు జరుగుతున్నాయి అంటారా? మీరే ఆలోచించండి. ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్తే క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు చెల్లదు అని. అధికారికంగా మారితే నిజంగానే చెల్లదు. అట్రాసిటీ కేసులు తప్పించుకోవడానికి చాలామంది ఇలానే ప్రయత్నిస్తారు, కానీ సరైన డిక్లరేషన్లు, సర్టిఫికేట్లు, సరైన ఎవిడెన్సెస్లు నిరూపణ కాకుంటే ఇవేం చెల్లవు. ఎస్సీ, ఎస్టీలు ఈ అట్రాసిటీ కేసులు పెట్టుకోవచ్చు, కానీ అధికారికంగా కానీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ కానీ దొరికితే కనుక ఈ అట్రాసిటీ కేసులు చెల్లవు. సో ఇదైతే ఓకే. ఇంకా క్రిందకు వెళ్తే విజిటర్స్పై వచ్చేటువంటి వారు ప్రచారం చేయవద్దు, వారు దేశద్రోహులు అని చెప్పేసి ఒకటి. అలాంటి చట్టం ఏమీ లేదు. ఎవరైనా వస్తే వారు మన గెస్ట్లు, మన దేశం గెస్ట్లా చూడాలి. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు లేదు, వీడు లేదు, ఎవడైనా ఒకటే. వాళ్ళని ఖచ్చితంగా శిక్షించమని చెప్తాడు.
శిక్షించాలి కూడా. ఇక క్రిందకి వెళ్తే విదేశీ విరాళం అని చెప్పేసి 1976 యాక్ట్ అని చెప్పేసి ఇట్లా ఏదో ఉంది. అసలు అవేమీ ఇప్పుడు లేవు. మీకు తెలియంది ఏంటంటే ఏయో ఫండ్లు వచ్చేస్తే ఏయో అనుకుంటారు, అవేమీ ఇప్పుడు లేవు, అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి, చాలా సంవత్సరాలు అయింది. ఇంకా ముందుకెళ్తే విచిత్రం ఏంటంటే చాలా నవ్వొచ్చే విచిత్రం, కొబ్బరి నూనెతో రోగాలు నయం చేస్తే కేసు అవుద్ది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ 1954 ప్రకారం అది నేరం, వీళ్ళు నేరస్తులు అని చెప్పి ఏదో చెప్తున్నారు. ముందు ఆ చట్టంలో ఏముందో చూడండి అయ్యా. అసలు నూనె వాడకూడదా? దీపాలకు వాడుతున్నారు, పూజలకు వాడుతున్నారు, గుళ్ళో వాడుతున్నారు, ఇంట్లో అలానే నాటు వైద్యం ఆయుర్వేదం అంటూ వాడొచ్చు, మళ్ళీ బ్యూటీ టిప్స్ అంటూ రెమెడీస్ అంటూ వాడొచ్చు. ప్రార్థనకు వాడితే మాత్రం తప్ప. ఏందిరా ఇది 10th ఫెయిల్ బ్యాచ్ కాకపోతే. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ 1954 ఒకటి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 2008 ఒకటి. వీటి ప్రకారం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇట్లాంటి డ్రగ్స్ కానీ ఇలాంటి కాస్మెటిక్స్ కానీ వాడేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కొన్ని పాయిజన్డ్ అట్లాగే ప్రజలకు హాని కలిగించేటువంటివి ఇలాంటి వాటి గురించి రాయబడ్డాయి తప్ప వీళ్ళు ప్రతిదీ ఈ నూనె కంట గడుతున్నారు. అందుకే కొంతమంది కమెంట్స్లో 10th ఫెయిల్ బ్యాచ్ అంటారు. సో ఇలా కొన్ని చట్టాలకు సంబంధించినటువంటి విషయాలు ఇచ్చారు. వీటితో పాటు బంధుత్వాలు, అంటే సమాజంలో ఉన్నటువంటి రిలేషన్స్, బంధుత్వాలు, ఇంట్లో ఉన్న బంధుత్వాలు, రిలేషన్లు, ఆస్తులు అంటూ కూడా కొన్ని ఉన్నాయి. మొదటిది ఏంటంటే కూతురు, కొడుకు, అల్లుడు ఇలాంటి వారు మతం మారితే పిల్లల్ని గనక వారు కంటే వారికి ఆస్తి చెందదు, అంటే తాత ఆస్తి, తండ్రి ఆస్తి ఇలాంటివి రావు, వాటిని అడిగే హక్కు లేదు అని అసలు ఏ చట్టం చెప్పింది? అలా అయితే బౌద్ధం, జైనం, బుద్ధిజం, ముస్లింలు, క్రిస్టియన్లు ఆస్తి ఈపాటికే పోవాలి కదా. ఇక రెండో పాయింట్ కూడా చూస్తే తల్లిదండ్రులు మతం మారితే పిల్లలకు గార్డెన్గా కాకుండా పోతారని ఏదో ఉంది. గార్డెన్గా కాకుండా పోతారా? తల్లిదండ్రులు కాకుండా పోతారా? పిల్లల ఆస్తి హక్కు కోల్పోతారా? తల్లిదండ్రులు ఏ కులం అయితే అది పిల్లలది అంటారు, ఏ ఆస్తి ఉంటే అది పిల్లలకి, ఏ మతం అయితే అది పిల్లలది అని చెబుతూ మళ్ళీ ఇదేందయ్యా ఇదే? హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 ప్రకారము దానిలో సెక్షన్ 6 ఏం చెప్తుంది? దాంట్లో ఏముంది అంటే సహజ సంరక్షకులుగా ఉండే స్థితి, అంటే న్యాచురల్గా సంరక్షణ బాధ్యతల గురించి, వాటి రూల్స్ గురించి చెప్తుంది. అది ఆస్తి విషయంలో, ఉమ్మడిగా ఉండేటువంటి ఆస్తి విషయంలో తప్ప మిగతా ఆస్తి విషయంలో 5 ఏళ్ల వరకు తల్లి సంరక్షకురాలిగా, తర్వాత తండ్రి, పెళ్ళైతే భర్త, ఇలా సహజ సంరక్షకులుగా రూల్స్ ఉన్నాయి. ఒకవేళ పూర్తిగా వీరి నుంచి దూరం అయ్యి సన్యాసిగా, యతిగా గనక మారితే తల్లి తండ్రి గుర్తింపు అనేది వర్తించదు. అలా కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఏదో మతం మారినంత మాత్రాన తల్లిదండ్రులు కాకుండా పోరు, ఆస్తులు పోవు, వేటినో వీటికి లింక్ చేసేస్తున్నారు, జాగ్రత్త. ఇంకొక పాయింట్ కూడా ఉంది కింద. హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భార్య కానీ భర్త కానీ మతం మారితే, ఇరువురిలో ఎవరైనా సరే మతం మారినా మారక్కర్లొద్దు, అట్లీస్ట్ చర్చికి వెళ్ళినా దర్గాకు వెళ్ళినా చాలు, విడాకులు ఇచ్చేయచ్చు అని చెప్పి ఏదో ఉంది. ఎవడు చెప్పాడు? కల్పిత కథలు ఇవన్నీ. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1956 అంటే ద అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం, 1956 ద అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 18(3) అనేది దాంట్లో ఉంది. 18(3)లో విడిపోయిన తర్వాత, భార్యాభర్తలు విడిపోయిన తర్వాత చెల్లించేటువంటి భృతి గురించి వ్రాయబడింది, మెయింటెనెన్స్ భృతి. సో మతం అనే ప్రసక్తి అక్కడ లేదు. ఇలా భ్రమింప చేస్తున్నారు, మతం ఇష్యూ అక్కడ లేదు. అసలు ఇలాంటి కారణాలకు విడాకులు ఎవ్వరూ భయపడకండి. వాటిని వీటిని లింక్ చేసి ఏదేదో చెప్తున్నారు. అలా అక్కడివి ఎక్కడివి కలిపి చిరిపి ఒక కొత్త పోకడని, ఒక కొత్త భయాన్ని సృష్టిస్తే తెగ వైరల్ అయిపోతుంది. భయపడుతూ ఇలానే నమ్ముతూ షేర్లు చేస్తున్నారు. చట్టాలలో ఉన్నదే రియాలిటీలో లేదు. పైగా ఈ చట్టాలన్నీ వేరే కల్పిత కథలు, కల్పించినవి, లింక్ చేసినవి. చట్టంలో లేనిది ఇంకా రియాలిటీలో ఏం జరుగుద్ది? పైగా ఏదో ఉంది అనుకుని నిజంగానే రియాలిటీలో ఇబ్బందులు జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా అనేకమైన ఫ్యామిలీస్లో. అందుకే అవగాహన కూడా కావాలి, మీకు కూడా అర్థం కావాలి, అవగాహన కావాలి. కాబట్టి వీటి మీద, ఈ చట్టాల మీద ఈ క్లారిటీ, ఇచ్చిన ఇన్ఫర్మేషన్, వీటి మీద ఇది క్లారిటీ. సో భయపడకండి, ధైర్యంగా ఉండండి. మతం వ్యక్తిగతం, మన హక్కు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. పైగా దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఆ భయము అవసరం లేదు. మతం మారిపోండి, మారమని నేను చెప్పడం లేదు. మారినా కూడా వీటి కోసం భయపడి కలవరం చెందవద్దు, ధైర్యంగా ఉండండి. ఇవే ఆ చట్టాలు, వాటి డీటెయిల్స్. మదం ఎక్కి, మదం నెత్తికెక్కి అన్నీ ఇలా తారుమారు చేసి భ్రష్టు పట్టిస్తున్నారు మతోన్మాదులు, జాగ్రత్త. దేశానికి, సమాజానికి ప్రమాదం వీళ్ళు, దరిద్రం వీళ్ళు. ఇలాంటి వారు ఏ మతంలో ఉన్నా ఉపేక్షించకండి, పాడండి చమరగీతం. ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం.